పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అర్హులకు పెన్షన్లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచే సచివాలయం వద్ద వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు నిధులు జమ చేయలేదు. పీలేరులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. పెన్షన్ల పంపిణీకి అవసరమైన నిధులు పూర్తి స్థాయిలో జమ కాకపోవడంతో వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సచివాలయంలో 12 మంది వరకు సిబ్బంది ఉన్నప్పటికీ ఈసీ ఆదేశాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ ని అడిగి తెలుసుకుందాం. దినేష్, ఎక్కడికక్కడ వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు అందించడంలో పెన్షన్దారులను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద నిన్న ఉదయం నుంచి కూడా అంటే 3వ తేదీ ఇస్తామన్న నేపథ్యంలో అన్ని సచివాలయాల్లో ఉదయం నుంచి పింఛన్దారులతో రాకపోకలతో నిండిపోయింది. నిన్న సాయంత్రం మధ్యాహ్నం ఇస్తాము అని చెప్పడంతో కొంతమంది నిన్న సాయంత్రం కూడా వెళ్లి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే నిన్నకు వెళ్ళినా కూడా చాలా చోట్ల నిధులు రాకపోవడంతో రిటర్న్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక ప్రచారం జరుగుతోంది. అసలు మొదట వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి తర్వాత ఇయరు అంటే డబ్బులు లేదు ప్రభుత్వం దగ్గర, అయిన వాళ్ళకి తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేశారు అనేటువంటిది అందరికీ కూడా ప్రచారం అయిపోయింది. ఏ రకంగా దాని గురించి టీడీపీ పైన చెప్పాలని ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వంకి అప్పు పుట్టలేదో లేదో నిధులు తన సొంత వారికి ఇచ్చేసినారు అనే నేపథ్యంలో పింఛన్లు అందరికీ ఎవరు ఉన్న డబ్బులు మాత్రం ఇవ్వబోతారనేటువంటి ప్రచారం జరిగిపోవడంతో మొదట వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారని కొంచెం ప్రచారం జరగడంతో సచివాలయాల దగ్గర వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళకి ఒక భరోసా కల్పించే విధంగా ఇంటికి తప్పకుండా చేరుస్తామనేటువంటి మాట కావచ్చు, లేదు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా బ్యాంక్ అకౌంట్ లో కూడా వేసేటువంటి సదుపాయం ఉన్నప్పటికీ ఆ పని చేయటం లేదు. వాళ్ళు ఒక అపనమ్మకం ప్రభుత్వం పైన ఏర్పడింది. గతంలో కూడా ఇంటి పట్టాలు ఇచ్చి ఇంటి జాగాలను చూపించలేదు. దీంతో ఈ ప్రభుత్వం ఉంటుందో పోతుందో అనే నేపథ్యంలో ఇంటి జాగాల కోసం కూడా ఇదే విధంగా నానా అవస్థలు పడినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ పింఛను ఎంతమందికి ఇస్తారో తెలియని నేపథ్యంలో ప్రజల్లో అయితే వైసీపీ చేస్తున్న కుట్ర అర్థమైపోయింది. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా దాన్ని రాజకీయ లబ్ధి కోసం రవాణా ప్రచారం చేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర డబ్బు లేదనే విషయం తెలిసిపోయింది. దీంతో తీసుకోవడానికి పడిగాపులు కాస్తున్నారు. టోటల్ గా అన్ని తిరుపతి జిల్లాలో చాలా సచివాలయాలు ఇదే పరిస్థితి. రావాల్సినంత డబ్బు రాలేదు. సుమారుగా 10 లక్షలు రావాల్సిన చోట 10,000 రావటమో లేకపోతే 1 లక్ష రూపాయలు రావటం, ఇట్లా రకరకాలైనటువంటి సిచ్యువేషన్స్. డబ్బులు తెచ్చేదానికి సిబ్బంది బ్యాంకుకు పోయినారని చెప్పడము ఇలా జరగడంతో ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. మొత్తంగా మరింత ఎండ ఎక్కువైతే వృద్ధుల పరిస్థితి ఏమవుతుందనేటువంటి కంగారు ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్ళు కూడా ఆయా సచివాలయాల దగ్గర తమ సేవలని అందిస్తున్నారు. మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం కావచ్చు, అలాగే కార్యకర్తలు వృద్ధులకు అందరికి కూడా సేవలు చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎక్కడికక్కడ సచివాలయాల్లో తమ సేవలను అందిస్తున్నారు. మజ్జిగ ప్యాకెట్, నీళ్లు అన్ని కూడా అందించే పరిస్థితుంది. దాన్ని చూసిన తర్వాత వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా రాజకీయ వేడి ఏదైతే కుట్రగా చేశారో అది ఒక రకంగా వైసీపీకి తిప్పికొట్టే పరిస్థితి క్రియేట్ అవుతా ఉంది. నీలిమ.